వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాట్ని బ్యాక్టీరియంలో లెసన్ చూద్దాం. ఫస్ట్ వన్, బ్యాక్టీరియాలను మొదట కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆంటనీ వాన్ లీవెన్హాక్ 1674. ఈయన కనిపెట్టినటువంటి బ్యాక్టీరియాలు అనేవి సజీవ కణాలు కాబట్టి మొట్టమొదటిసారిగా సజీవ కణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే కూడా ఆంటనీ వాన్ లీవెన్హాకే. రాబర్ట్ హుక్ కనిపెట్టిన కణాలు ఏంటి అంటే బెండు కణజాలంలోని కణాలు, అవి నిర్జీవ కణాలు. అయితే ఈ బ్యాక్టీరియాలని నేను ఏమంటాడు అంటే ఆంటనీ వాన్ లీవెన్హాక్ జంతుకాలు అని పిలుస్తాడు. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియంలకు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? కనిపెట్టింది ఆంటనీ వాన్ లీవెన్హాక్ అయితే పేరు పెట్టింది మాత్రం ఎహరెన్బర్గ్ 1829లో. బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు? లూయిస్ పాస్చర్. ఫాదర్ ఆఫ్ ద బ్యాక్టీరియాలజీ లూయి పాస్చర్. అదేవిధంగా సూక్ష్మజీవ శాస్త్రానికి పితామహుడు కూడా లూయి పాస్చరే. సూక్ష్మ జీవ జనిత వ్యాధుల సిద్ధాంతం జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ ప్రతిపాదించిన శాస్త్రవేత్త లూయి పాస్చర్ మరియు కాచ్. కాచ్ చేసినటువంటి ప్రయోగాలు కూడా జర్మ్ థియరీని ప్రతిపాదించడానికి ఎంతో దోహదం చేశాయి కాబట్టి లూయి పాస్చర్, కాచ్ ఇద్దరిని చెప్పొచ్చు. మానవుడి పేగులో ఉండే బ్యాక్టీరియా ఎచరీషియా కోలై. బ్యాక్టీరియంలో పొడవు సాధారణంగా బ్యాక్టీరియాలు 2 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవు, 0.5 నుంచి 1 మైక్రోమీటర్ల వెడల్పును కలిగి ఉంటాయి. బ్యాక్టీరియం కణ ఆకారాన్ని నిర్ధారించేది కణకవచం. గోళాకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలు, గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలను కోకాయ్ అంటారు. దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలని బ్యాసిల్లస్ అంటారు. సర్పిలాకారంలో ఉండేవి స్పైరిల్లం. కామాకారంలో ఉండే బ్యాక్టీరియంలో విబ్రియో. బహురూపక బ్యాక్టీరియంలు అనగానేమి? బహురూపక బ్యాక్టీరియా అంటే కొన్ని బ్యాక్టీరియంలో వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటే వాటిని బహురూపక బ్యాక్టీరియంలు అంటారు. ఉదాహరణకి అసిటోబ్యాక్టర్. స్పైరోకీట్స్ అనగానేమి? కొన్ని స్పైరిల్లం బ్యాక్టీరియంలో నమ్యతను కలిగి ఉండి స్పైరోకీట్స్ గా పిలువబడతాయి. నమ్యత అంటే ఎటంటే అటు వంగేటటువంటి గుణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక స్ప్రింగ్ లాగా ఉంటాయి, పొడవుగా ఉండి సర్పిలాకార నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఇవి. వీటిని స్పైరోకీట్స్ అంటాం. స్ప్రింగ్ ఏ విధంగా అయితే ఎటంటే అటు బెండ్ అవుతుందో ఇవి కూడా అలా ఎటంటే అటు వంగుతాయి కాబట్టి వీటిని నమ్యతను కలిగి ఉన్నాయి అంటాం. ఈ బ్యాక్టీరియాలని స్పైరోకీట్స్ అని పిలుస్తారు. దారం పోగు లేదా తంతురూప బ్యాక్టీరియాకు ఉదాహరణ బెగ్గియోటా. తంతురూప బ్యాక్టీరియాకు ఉదాహరణ బెగ్గియోటా. ఒంటరిగా ఉండే బ్యాక్టీరియాలకు ఉదాహరణ, కొన్ని బ్యాక్టీరియాలు ఒంటరిగా ఉంటాయి, కొన్ని కాలనీస్ గా ఉంటాయి, సమూహాలుగా. ఒంటరిగా ఉండే బ్యాక్టీరియాకు ఉదాహరణ స్పైరిల్లం. మళ్ళీ గోళాకార బ్యాక్టీరియాలను కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో మోనోకోకస్ అంటే ఒక్క విడి కణం, ఒక్కొక్కటి సింగిల్ గా ఉంటే వాటిని మోనోకోకస్ అంటాం. గోళాకార బ్యాక్టీరియాలే ఒక్కొక్కటి ఉంటే మోనోకోకస్ అంటాం. ఒక జత కణాలు కలిసి ఉంటే డిప్లోకోకస్ అంటాం. 4 కణాల గుంపు ఉంటే టెట్రాకోకస్ అంటాం. ఒకే వరుసలో అమరుండే ఒక గొలుసు మాదిరిగా ఉంటే స్టెప్టోకోకస్ అంటాం. లేదా క్రమరహిత పద్ధతిలో అమరుండే గుత్తులు గుత్తులుగా ఉంటే స్టాఫిలోకోకై అంటాం. 8 కణాలతో ఘనాకారంలో అమర ఉంటే సార్సినా అని పిలుస్తాం. అదేవిధంగా బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు కూడా రకాలు ఉంటాయి. మోనోబ్యాసిల్లస్ అంటే ఒకటే ఒంటరిగా సాగి ఉన్నటువంటి కణం. డిప్లోబ్యాసిల్లస్ అంటే సేమ్ ఒక జత బ్యాసిల్లే కణాలు. స్టెప్టోబ్యాసిల్లస్ అంటే స్ట్రా వలె కనిపించే గొలుసు లాంటి రూపాలను స్టెప్టోబ్యాసిల్లస్ అంటాం. తర్వాత సర్పిల రూపాల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఒకటి విబ్రియాయిడ్, ఇంకోటి స్పైరిల్. విబ్రియాయిడ్ అంటేనే ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలిక ఉన్న కణాలని విబ్రియాయిడ్ అంటాం. ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్న కణాలని స్పైరిల్లం అంటాం. బ్యాక్టీరియంలో కషాబాల అమరిక. బ్యాక్టీరియాలో చలనం కషాబాల ద్వారా జరుగుతుంది. ఆ కషాబాల అమరికను బట్టి ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. ఏకతంతుకం అంటే ఒక ధ్రువం వద్ద ఒక కషాబం ఉంటే దాన్ని ఏకతంతుక బ్యాక్టీరియాలు అంటాం, ఏకతంతుక కషాబాలు. తర్వాత ద్వితంతుకం అంటే 2 కొనల వద్ద 2 అంటే ప్రతి కొన వద్ద ఒక కషాబం. బహుతంతుకం అంటే కణానికి ఒక ధ్రువం వద్ద 2 కంటే ఎక్కువ, 2 ఉన్నా 2 కంటే ఎక్కువ ఉన్న దాన్ని బహుతంతుకం అంటాం. పరితంతుక అంటే కషాబాలు కణ ఉపరితలం అంతటా వ్యాపించుంటాయి. ఇక్కడ చూడండి, బహుతంతుకంలో ఎక్కువే ఉన్నాయి, పరితంతుకంలో ఎక్కువ ఉన్నాయి. కానీ బహుతంతుకంలో ఎక్కువగా ఉండేవి ఎక్కడ ఉంటాయి? ధ్రువం వద్ద ఉంటాయి. పరితంతుకంలోనేమో ఉపరితలం అంతటా వ్యాపించి ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్మిడ్లు అంటే బ్యాక్టీరియంలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల డిఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఈ ప్లాస్మిడ్లను జెనెటిక్ ఇంజనీరింగ్ లో సాంకేతికతలో వాహకాలుగా ఉపయోగిస్తారు. స్వయం పోషక బ్యాక్టీరియాలకు ఉదాహరణ రోడోస్పైరిల్లం, రోడోసూడోమోనాస్.
రసాయన స్వయం పోషకాలు. రసాయన స్వయం పోషకాలు అంటే అసేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం ద్వారా శక్తిని, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ ని పొందేటటువంటి బ్యాక్టీరియాలను రసాయన స్వయం పోషకాలు అంటాం. ఎగ్జాంపుల్ నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్, బెగియోటా. కాంతి పరపోషకాలు. కాంతి పరపోషకాలు అంటే శక్తినేమో కాంతి నుంచి గ్రహిస్తాయి, కార్బన్ ఏమో కర్బన మూలాల నుంచి పొందుతాయి. ఇలాంటి వాటిని కాంతి పరపోషకాలు అంటాం. ఎగ్జాంపుల్ రోడోస్పైరిలం, రోడోసూడోమోనాస్. రసాయన పరపోషకాలు. రసాయన పరపోషకాలు అంటే కార్బన్ శక్తిని రెండింటిని కర్బన సంయోగ పదార్థాల నుంచి పొందుతాయి. మళ్ళీ ఇవి రెండు రకాలు. పూతికాహారులు, తర్వాత వచ్చేసి పరాన్నజీవులు. పూతికాహారులు అంటే ఇవి స్వేచ్ఛగా ఉండేటటువంటి సూక్ష్మజీవులు, కుళ్ళినటువంటి నిర్జీవుల యొక్క సేంద్రియ పదార్థాల నుంచి పోషణని జరుపుకుంటాయి. ఎగ్జాంపుల్ కి బ్యాసిలస్ జాతులు. పరాన్నజీవులు అంటే అతిదేయ కణాల నుండి పోషకాలను గ్రహిస్తాయి. ఎగ్జాంపుల్ కి జాంతోమోనాస్, సాల్మోనెల్లా. నెక్స్ట్ వన్, హానికరమైన బ్యాక్టీరియా మీద పరాన్నజీవిగా పెరిగే బ్యాక్టీరియా. బ్యాక్టీరియా మీద పరాన్నజీవిగా పెరిగే బ్యాక్టీరియా ఏదంటే డెలోవిబ్రియో బ్యాక్టీరియా ఓరస్. ఇది ఏం చేస్తుందంటే హానికరమైన బ్యాక్టీరియాల మీద పరాన్నజీవిగా పెరుగుతుంది. గంగా నది జలాలు పరిశుద్ధంగా ఉండేందుకు కారణమైన బ్యాక్టీరియా. ఇది డెలోవిబ్రియం బ్యాక్టీరియా ఓరస్. గంగా నది జలాలను క్లీన్ చేయడానికి కూడా ఈ బ్యాక్టీరియాను వాడతారు. ఉత్పాదన కాలం లేదా రెట్టింపు అయ్యే కాలం అంటే బ్యాక్టీరియా ఒక కణంలో వెంటనే బ్యాక్టీరియా కణంలో వెంటనే జరిగేటటువంటి ద్విధా విచ్ఛిత్తి మధ్య వచ్చేటటువంటి విరామ కాలాన్ని ఉత్పాదక కాలం లేదా రెట్టింపు అయ్యే కాలం అంటారు. ఇక్కడ ఒక్క అనేది తీసేయాలి. బ్యాక్టీరియా కణంలో వెంటనే జరిగే ద్విధా విచ్ఛిత్తుల మధ్య వచ్చేటటువంటి విరామ కాలాన్ని ఉత్పాదక కాలం లేదా రెట్టింపు అయ్యే కాలం అంటారు. బ్యాక్టీరియంలలో లైంగిక ప్రత్యుత్పత్తి. యాక్చువల్ బ్యాక్టీరియాలో నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి ఉండదు, కానీ జన్యు వినిమయం జరుగుతుంది, లేదా దీన్ని జన్యు పునఃసంయోజనం అంటారు. మళ్ళీ ఈ జన్యు పునఃసంయోజనం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ సంయుగ్మం. సంయుగ్మం అంటే ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే 2 బ్యాక్టీరియంలు దగ్గరగా చేరుతాయి. దాంట్లో దాత కణం నేరుగా డిఎన్ఏను గ్రహీత కణంలోకి బదిలీ చేస్తుంది. సంయుగ్మంని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సంయుగ్మంని లెడెన్బర్గ్, టాటమ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు 1946లో ఎచరేషియా కోలైలో కనిపెట్టారు. దీంట్లో F+ అంటేనేమో దాత కణం, F- అంటే గ్రహీత కణం. దాత కణాన్ని F+ తో సూచిస్తాం, గ్రహీత కణాన్ని F- తో సూచిస్తాం. ఈ F- గ్రహీత కణంలో ప్లాస్మిడ్ లోపించి ఉంటుంది. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా కణాలు సంయుగ్మంలో ఎలా కలపబడి ఉంటాయి? 2 బ్యాక్టీరియా కణాలు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నాళం అంటే నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని సంయుగ్మ నాళం లేదా ఫైలస్ అని పిలుస్తాం. ఆ ఫైలస్ తోటి అవి అటాచ్ అయి ఉంటాయి. జన్యు పరివర్తన రెండోది. ఫస్ట్ సంయుగ్మ అయిపోయింది కదా, సెకండ్ వన్ జన్యు పరివర్తన. జన్యు పరివర్తనలో నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీత కణాల్లో దాని జన్యు సమాచారాన్ని వ్యక్తమైతే దాన్ని జన్యు పరివర్తన అంటాం. నెక్స్ట్ వన్, జన్యు పరివర్తనను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫ్రెడరిక్ గ్రిఫిత్ 1928లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో కనిపెట్టారు. ఫ్రెడరిక్ గ్రిఫిత్ 1928లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో జన్యు పరివర్తనను కనుగొన్నారు. నెక్స్ట్, గ్రహీత కణం అంతకు ముందు లేని లక్షణాన్ని ఏ జన్యు వినిమయ పద్ధతిలో పొందుతుంది? జన్యు ఉత్పరివర్తనంలో అంతకు ముందు లేని లక్షణాన్ని పొందుతుంది. నెక్స్ట్ వన్, దేని ఆధారంగా డిఎన్ఏను జన్యు పదార్థంగా కనుగొన్నారు? జన్యు పరివర్తన మూలాధారం ఆధారంగా. ఈ జన్యు పరివర్తన మూలాధారం ఆధారంగా డిఎన్ఏనే జన్యు పదార్థం అని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, జన్యువాహనం. జన్యువాహనం అంటే బ్యాక్టీరియా ఫేజ్ల ద్వారా జన్యు పదార్థం అనేది ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకు బదిలీ చెందడాన్ని జన్యువాహనం అంటారు. నెక్స్ట్, జన్యువాహనాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త లెడెన్బర్గ్ అండ్ జిండర్. లెడెన్బర్గ్ మరియు జిండర్లు 1951లో సాల్మోనెల్లా టైఫిమ్యూరం బ్యాక్టీరియాలో కనిపెట్టారు. మానవాళికి మిత్రులు మరియు శత్రువులుగా భావించే జీవులేవి? ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలలో మనకి హాని చేసే ఉంటాయి, మేలు చేసే ఉంటాయి. అందుకనే వీటిని మానవాళికి శత్రువులు మరియు మిత్రువులుగా భావిస్తారు. మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో క్లాస్ట్రీడియం టిటాని, ఇది టెటానస్ ని కలుగజేస్తుంది. నెక్స్ట్ వన్, క్లాస్ట్రీడియం బొటిలిజం వస్తుంది. విబ్రియో కలరే నుంచి కలరా
తర్వాత సాల్మోనెల్లా టైఫిమీరం నుంచి టైఫాయిడ్, కొరినియా బ్యాక్టీరియం డిప్తీరియాని కలుగజేస్తుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ క్షయ, డిప్లోకోకస్ నిమోనియా, మైకోబాక్టీరియం లెప్రసీ, నిస్సేరియా గనేరియా, ట్రెపోనిమా పల్లిడం సిఫిలిస్. ఈ బ్యాక్టీరియాలు ఈ వ్యాధుల్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ వన్, మొక్కలలో వ్యాధులు. వరిలో బ్లైట్ తెగులు కలుగజేసేది జాంతోమోనాస్ వరైజే. సిట్రస్ క్యాంకర్ తెగులు కలుగజేసేది జాంతోమోనాస్ ఆక్సినోపోడస్ సిట్రి. ఆపిల్ పియరు క్రౌన్ గాల్ తెగులు కలుగజేసేది ఆగ్రోబాక్టీరియం ట్యూమిఫేసియస్. నెక్స్ట్ వన్, బయోమైనింగ్ అంటే శిలల నుంచి యురేనియం లాంటి లోహాలను నిష్కర్షణ చేయడానికి ఈ రోజులలో సూక్ష్మజీవులను వాడతారు. సూక్ష్మజీవులను ఉపయోగించి శిలల నుంచి యురేనియం లాంటి లోహాలను నిష్కర్షణ చేస్తారు. ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు. నెక్స్ట్, బయోసెన్సార్ అంటే బ్యాక్టీరియం యొక్క డిఎన్ఏ ఘటకాలను బయోసెన్సార్కు ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తారు. ఓకే అండి, ఒకవేళ ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.